విశ్వబ్రాహ్మణ లెజెండరీ స్వర్గీయ పండిత మార్గ సహాయాచారి గారు క్రీస్తు శకం 1814లో చెన్నపట్టణంలో చేరిన చిత్తూరు జిల్లాలోని సదుర్పేడి అను గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణుని ఇంట ఒక వివాహం నిర్ణయింపబడింది. దానిలో విశ్వబ్రాహ్మణులందరూ వేదోక్తంగా వివాహ స్తంభ ప్రతిష్ఠాది కార్యక్రమాలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. ఆ పెండ్లికి మార్గ సహాయాచారి గారు పెండ్లి పెద్దగా ఉన్నారు. ఆ సమయంలో ఈర్ష్యాగ్రస్తులైన విప్రులు కొందరు విశ్వబ్రాహ్మణులకు వేదాధికారం లేదని, బ్రాహ్మణత్వం కానీ లేదని వివాహ గృహంపై దాడి చేసి లగ్నభంగం చేసినారు. అప్పుడు పండిత సింహమైన మార్గ సహాయాచారి వారిని తీవ్రంగా ప్రతిఘటించినారు. అప్పుడు ఆ ఇద్దరి నడుమ పోరాటం తీవ్రతరమైంది. అది చూసి గ్రామంలోని పంచాయతీ సభ వారు మధ్యవర్తిత్వం వహించి ఇరుపక్షాల వారి క్రోధాగ్నిని చల్లార్చి వారి వారి అభిప్రాయాలు వినడానికి ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో వాదోపవాదాలు విన్న పంచాయతీ వారు విశ్వబ్రాహ్మణులకు కూడా వేదాధికారము, బ్రాహ్మణత్వం, ఆచార్యతత్వం కలదని అభిప్రాయపడినారు. అయినా ఆ తీర్మానం అంగీకరించక విప్రులు మార్గ సహాయాచారి గారి ఇంటిపై దాడి చేసి కళ్యాణ సామగ్రినంతా అస్తవ్యస్తం చేసి ఆయనను బాధించినారు. అంత పట్టుదల గల ఆచార్యుల వారు జాత్యభిమానం చేత వ్యయ ప్రయాసల కొరికి విప్రుల యొక్క దౌర్జన్యాన్ని గురించి చిత్తూరు జిల్లా అదాలత్ కోర్టుకు నివేదించి న్యాయ నిర్ణయం కోరినారు. అప్పుడు న్యాయాధికారి ప్రతివాది అయిన పంచాంగం గుండయ్య గారి వాదనను విన్న పిమ్మట కోర్టులో తమ బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకోవలసినదని పండిత మార్గ సహాయాచారిని ప్రశ్నించగా ఆయన మేము గంభీర స్వరంతో తాము మనుమయ త్వష్టా శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మల సంతానమని, వారే సానగ సనాతన అహబోన ప్రజ్ఞ సుపర్ణులని పంచబ్రహ్మలని, వారు సాక్షాత్ విశ్వకర్మ యొక్క పంచముఖోద్భవులని, ఋగ్యజుర్ సామవేద అధర్వణ వేద పారాయణము విధింపబడి లోహదారు కాంస్య శిల్ప స్వర్ణకార వృత్తులలో లోక కళ్యాణం కూర్చేవారమని సప్రమాణంగా వివరించినారు. అంతేగాక విశ్వబ్రాహ్మ కులే జాతగర్భ బ్రాహ్మణ నిశ్చయం అను శ్లోకాన్ని అనుసరించి విశ్వబ్రాహ్మణులు జన్మచేత బ్రాహ్మణులని, తక్కిన బ్రాహ్మణులు ఋష్యశృంగ మృగోజాత కౌశికోగాదినంద వ్యాసో లుబ్ధక సంభూతో వశిష్ఠో ఓరవశీసుత అను వశిష్ఠోపపురాణ ప్రకారము విప్రులు నానాజాతి సంజాతులైన ఋషుల యొక్క సంతానమని, వారు కర్మచేతనే బ్రాహ్మణులని, జన్మచేత కాదని నిరూపించి జన్మచేత బ్రాహ్మణులైన విశ్వబ్రాహ్మణులకు వేదాధికారము లేదని వీరి గృహంపై దాడి జరిపి విప్రులు వివాహం భంగం చేసి పీడించినారు కాబట్టి వారిని తగిన విధంగా శిక్షించి తమకు న్యాయం జరిగించవలసిందిగా ఆచార్యుల వారు ఘంటాపదంగా వాదించినారు. అది విన్న తర్వాత జడ్జి గారు ఈ క్రింది విధంగా తీర్పులు చెప్పినారు. 1. వాది ప్రతివాదుల యొక్క శృతి స్మృతి ప్రమాణములన్నీ విన్న తర్వాత పరిశీలన దృష్టితో నాలోచింపగా విశ్వబ్రాహ్మణులే ఆది బ్రాహ్మణులని తోచుచున్నది. 2. వాదులు తాము బ్రాహ్మణులమని శృతి స్మృతి ప్రమాణము లేగా ప్రతివాదులైన విప్రులు ఏమాత్రం ఆక్షేపణ తెలుపని కారణముగా వాదుల వాదానికి తిరుగులేదు. 3. విప్రజాతికి సంబంధించి ఋషులు లోకంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది జాత్యాశ్రమములు ఏర్పాటైన బహుకాలమునకు పిమ్మట జన్మించిన వారని ప్రమాణములను బట్టి తోచుచున్నది. ఆ ఋషి వంశస్థులైన ప్రతివాదులు సృష్టిలో ఆది జనించిన బ్రహ్మ వంశస్థులకు ఏ యొక్క దృష్టాంతము అగుపడుట లేదు. 4. ప్రతివాదులు సకల వర్ణముల వారి కన్నా గొప్పనైన బ్రాహ్మణులను అనమనుటకు బ్రహ్మ సృష్టి ఆధారభూతమైన కర్మ ఏదైనా ఉండవలేను, కానీ వారికి యాచకత్వము తప్ప ఏ వృత్తినూ లేదు. 5. వాదులు తాము విశ్వకర్మ ముఖోద్భవములైనట్లు శృతివాక్య ప్రమాణములిచ్చుచు సమస్త లోకమున ఆధారభూతమైన బ్రహ్మకర్మలైనడి పంచకర్మలను అవలంబించి జగమున ఆద్యంతము తోడ్పడు ప్రత్యక్ష బ్రాహ్మణులమనిరి. కావున వారి వాదము విశ్వసనీయముగా మరియు తృప్తికరముగా ఉన్నది.
ప్రతివాదులు వాదులపై బడి దౌర్జన్యం చేసినట్లుగా పోలీసు డైరీ ద్వారా మరియు సాక్షుల ద్వారా రుజువైనందున కళ్యాణ సామగ్రి నష్టపరిహారమై 550 రూపాయలు చెల్లింపవలెను. వాదులైన విశ్వబ్రాహ్మణులు శృతి స్మృతి ప్రమాణములు అనుసరించి బ్రాహ్మణులుగాన వేదాధికారమున్నది. వారు వేదపారాయణము మరియు సమస్తమైన వైదిక కర్మలు స్వేచ్ఛగా చేసుకొనవచ్చును. ఈ విధముగా చిత్తూరు జిల్లా వారు 15/12/1818 సంవత్సరం తేదీన నెంబరు 205 ప్రకారం తీర్మానం గావించిరి. కాబట్టి ఎన్నియో వ్యయప్రయాసల కోర్చి న్యాయస్థానంలో పోరాడి విశ్వబ్రాహ్మణుల గౌరవ ప్రతిష్టలను కాపాడి నిలిపిన పండిత మార్గ సహాయాచారి గారు సార్థక నాముడు మరియు ధన్యజీవి.